ఫ్రెండ్స్, గమ్మత్తేంటో తెలుసా? ఒకే స్టేజ్ మీద ప్రెస్ ముందు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒక టాపిక్‌కి రిలేటెడ్‌గా 2 రకాలుగా మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా? వినకపోతే నిన్న మన ఆంధ్రప్రదేశ్‌లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీఎన్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం మీద ఒకే స్టేజ్ మీద ప్రెస్ ముందు 2 రకాలుగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమ్మత్తుతో పాటు తల్లికి వందనం మీద ట్విస్ట్ గూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది కూడా చెప్తా నేను. ఒకసారి నారా లోకేష్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్టింగ్‌లోనే తల్లికి వందనం గురించి ఏం మాట్లాడారో విని దాని గురించి మాట్లాడదాం. జియో ఇష్యం ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా నారా లోకేష్ గారు ఎంత చక్కగా, ఎంత కాన్ఫిడెన్స్‌గా తల్లికి వందనం రిలేటెడ్ మనీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్‌లో పడిపోయాయి. అంతేకాదు, ఏదైతే తల్లికి వందనం చొప్పున 15,000 ఇస్తామని చెప్పామో, దానికి ఉన్న ట్విస్ట్ ఏంటో చెప్పాను గదా! ఆ ట్విస్ట్ ఏంటంటే 15,000 నుంచి 13,000 రూపాయలు పేరెంట్స్ అకౌంట్‌లో పడతాయి. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ అంటే టాయిలెట్స్ ఇంకా ఇతరితర మెయింటెనెన్స్ రూపంలో 2,000 రూపాయలు స్కూల్ యాజమాన్యానికి ఇస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు క్లియర్ చేయడం జరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే గతంలో ఇదే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకంలో సేమ్ ఫార్ములాని అంటే 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 13,000 రూపాయలు పేరెంట్స్ అకౌంట్‌లో వేసి 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్‌కి ఇద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్‌ని అమలు చేయడం జరిగింది. సో, అప్పుడు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరెంట్స్‌ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. అది కూడా ఒకసారి విందాం. ఓడిస్తున్నాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. ఫ్రెండ్స్, చూశారుగా నారా లోకేష్ గారు జగన్ గారిని ఏ విధంగా క్రిటిసైజ్ చేసి మాట్లాడారో. మరి నారా లోకేష్ గారు ఇప్పుడేం చేస్తున్నారు? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములానే నారా లోకేష్ గారు ఇప్పుడు తల్లికి వందనం పథకంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ఏమనాలి? సరే, ఇప్పుడు సిబిఎన్ గారు నారా లోకేష్ గారు అయితే ఏకంగా పేరెంట్స్ ఖాతాలో డబ్బులు పడిపోయాయి అని చెప్పారు. దీనికి సమాధానంగా దీనికి రిలేటెడ్ గానే సిబిఎన్ గారు వేరే విధంగా మాట్లాడడం జరిగింది. అది కూడా విందాం. ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్ లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా చూశారుగా సిబిఎన్ గారు ఎంత చక్కగా చెప్పారో. ఇప్పటి వరకు ఎటువంటి డేటా లేకుండా, డేటా అంటే స్కూల్స్ లో ఎంతమంది పిల్లలు అడ్మిషన్ అయ్యారు, వాళ్ళ రికార్డ్స్ ఏమి, ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది ప్రాపర్ గా వాళ్ళ దగ్గర డేటా లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ లో ఎటువంటి వర్క్ జరగలేదు కాబట్టే ఎంతమంది విద్యార్థులైతే అడ్మిషన్స్ అయ్యారో అప్పుడు ఫైనల్ డేటా మొత్తం చూసి జూన్ 30 తర్వాత అమలు చేస్తాము అని చెప్పి సిబిఎన్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, గమ్మత్తేంటో తెలుసా? ఒకే స్టేజ్ మీద విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిబిఎన్ గారు ఏం మాట్లాడారు తల్లికి వందనం మీద అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో, వీళ్ళ వైఖరి చూస్తుంటే తల్లికి వందనాన్ని అమలు చేస్తారా? చేయరా? అనేది లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్నాను. నేను కాదు, రాష్ట్ర ప్రజలు కూడా తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారు అనే దాని మీద ప్రాపర్‌గా మీరు ఎందుకు ఒక మాట మీద స్టిక్ అవ్వట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు క్లియర్‌గా అడుగుతున్నారు. కోచింగ్‌లో కూడా ఉన్నారు. అసలు మనకి తల్లికి వందనం డబ్బులు పడతాయా? లేదా? అనే వాళ్ళు డౌట్‌లో ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. సో, ఓవరాల్ గా తల్లికి వందనం గురించి మిస్టరీస్ మీద మిస్టరీస్, గమ్మత్తుల మీద గమ్మత్తులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేకుండగా తల్లికి వందనం గురించి ఏకంగా ప్రెస్ మీటే పెట్టేసి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ లేకుండగా ప్రెస్ మీట్‌నైతే ముగించారు.